గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే నా మార్నింగ్ లాగ్ లంచ్ వరకు చూపిద్దామని అయితే అనుకుంటున్నా. నేనైతే 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా. అది గ్రో అవుతున్నప్పుడల్లా మళ్ళీ మానేసేదాన్ని, ఎందుకో తెలియదు, అస్సలు కుదిరేది కాదు. అలాగే ఈసారి కూడా 2 సంవత్సరాలు వేస్ట్ చేసేసా. మళ్ళీ అనిపించింది చిచ్చి మంచిగా మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎందుకు ఇలా చేసుకోవాలి, చక్కగా మార్నింగ్ రొటీన్ అలాంటివి పెడితే మన వాళ్ళు చూస్తారు కదా చక్కగా అని చెప్పి అనిపించింది. నేను చక్కగా ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే ఇలా కంటిన్యూ చేస్తానండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మంచిగా చేసినప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకు, కానీ నేను మళ్ళీ మధ్యలో బద్దకిచ్చి మానేశాను. ఇంకా అవి అలా వస్తూ పోతూ ఉన్నారు. ఇంకా ఇదండి ఈరోజు మార్నింగ్ లేవడంతోనే 6 అయ్యింది. 6:30 అలా అయినట్టుంది, 6:30 అవుతుంది. ఇదిగో ఇలా ఉంది బయట. ఇప్పుడే మన సూర్యుడు గారు బయటికి ఇలా వస్తూ ఉన్నారు. నేను ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను, చూస్తారని చెప్పి. చక్కగా ఉంది, కాకపోతే మంచు పడుతుందండి. మంచిగా ఉందని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చా. రిక్కీను మా హస్బెండ్ లేవలేదు. మా అత్తగారు వాళ్ళు పొలం వెళ్ళారు పాలు తీసుకురావడానికి. అదిగో మంచు చూసారా ఎలా పడిందో కారు మీద. సో ఇంకా అలా అయితే ఉంటుంది మార్నింగ్. చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, సైలెంట్గా ఉంటుందండి, పల్లెటూరు కదా. ఇంకా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా. ఇంకా మనం ఎక్కడ సిటీలో చదివినా ఎక్కడికి వస్తే ఇంకా అక్కడ అలవాట్లలోనే బ్రతకాలి ఎప్పుడైనా సరే. ఇంకా ఇలా ఉంది. మరి రిక్కీగా నైట్ అంతా ఆడి బొమ్మలు అక్కడ పెట్టేసుకున్నాడు వాడు బండ్లు అన్నీను. ఇంకా ఇలా ఉందండి బయట వాతావరణం అయితే. నేను ఇంకా క్లీనింగు ఇవన్నీ కూడా ఇంకా డైలీ వ్లాగ్స్ డైలీ రొటీనే కదా, ఎవరు చూస్తారులే అనుకుంటున్నా. కాకపోతే కొంచెం కనెక్ట్ అయ్యే వరకు కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉంటాము, మన కల్చర్ ఏంటి అని చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగో నేను నైట్ అయితే ఏంటవి పెసర్లు, పచ్చి శనగలు, కబూలి అంటారు కదా, కాబూలి శనగ అని, అవి ఆ శనగలు ఇవి నానబెట్టేశాను. ఇప్పుడు వాటిని అయితే టిఫిన్ కింద అంటే ఎలా అంటే ఇవాళ నానబెట్టాను కదండి 2 రోజులు, దాన్ని ఒక క్లాత్లో కట్టేసి ఉంచేస్తే స్ప్రౌట్స్ వస్తాయి, ఇంకా అవి తింటాం అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం అంతా చూపించాను. ఇంక లోపలికి వచ్చాను హాట్ వాటర్ పెట్టుకోవడానికి. హాట్ వాటర్ తాగి ఇంకా తర్వాత టిఫిన్ కింద ఓట్స్, రాగి జావా అవి పెట్టుకొని ఇంకా నిదానంగా అవి మేమందరం తీసుకున్నాక టిఫిన్ కింద అప్పుడు స్లోగా రైస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూడండి ఎలా చేస్తాను అనేది. ఇదిగో ఇదైతే జీలకర్ర, వాము, సోంపు 3 కూడా 100 గ్రామ్స్ క్వాంటిటీ. మొత్తం అంతా చక్కగా డ్రై రోస్ట్ చేసేసి మిక్సీకి తీసుకొని అలాగ ఒక టిఫిన్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక కప్పు హాట్ వాటర్ అయితే తాగుతున్నాము మా హస్బెండ్ నేను. ఇంకా టీలు కాఫీలు అన్నీ బంద్ చేసేసాము. అంతకుముందు వరకు టీ మార్నింగ్ తాగేవాళ్ళము. ఇంకా ఈ ఒళ్ళులు ఈ వెయిట్ లాస్ వల్ల ఇంకా సర్లే మనం కూడా చేద్దాము, ఎందుకు ఈ ఒళ్ళులు తగ్గించుకోవాలి అని చెప్పి అయితే అనిపించింది. ఇంకా అందుకోసం అయితే అలా చేసా. ఇక్కడ శనగలు కూడా చాలా బాగా నానిపోయాయండి. నైట్ పెట్టినాయి కదా, నైట్ అంతా నానేటప్పటికి చక్కగా మెత్తగా వచ్చేసాయి. ఇంకా నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా చక్కగా మొత్తం అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ అయితే ఇదిగో చక్కగా మరిగాయి. ఇంకా వాటిని అయితే ఒక కప్లో పోసుకొని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నా. హనీ అయిపోయిందండి, హనీ బాటిల్స్ అక్కడ ఎంటీగా ఖాళీ అయిపోయి ఉన్నాయి కదా, కడిగి అక్కడ పెట్టాను. నైట్ మా హస్బెండ్ తీసుకురమ్మంటే మర్చిపోయినట్టు ఉన్నారు, ఏమీ తీసుకురాకుండా వచ్చారు. ఇంకా కీర దోసకి క్యారెట్ కూడా అన్నీ అయిపోయినాయి అని చెప్పా. ఫంక్షన్ నుంచి హడావిడిగా వచ్చేసారండి నైట్, ఇంకేమీ తీసుకురాలేదు. ఇంకా అక్కడి వరకే. ఇంకా హనీ లేకుండా ఓన్లీ లెమన్ వేసుకొని హాట్ వాటర్ తాగాము ఇవాళ. ఇంకా మా హస్బెండ్కి అయితే ఉత్తి లెమన్ వేస్తే తిడతారు, హనీ లేకుండా అని చెప్పి ఉత్తిగా హాట్ వాటర్లో ఆ పౌడర్ వేసేసి ఇచ్చాను అంతే. ఇక్కడ అయితే అదిగో ఇక్కడ మా అత్తగారు వాళ్ళు వచ్చారు ఇప్పుడు పొలం నుంచి, టీ పెట్టమని చెప్పి అక్కడ పెడుతున్నారు అన్నీ. సర్లే అని చెప్పేసి పాలు క్యాన్ తీసుకొని వచ్చారు కదండి అది. ఇప్పుడు నేను దానికి ముందు ఏం చేశానంటే రాగి పిండి కొంచెం ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లోకి కొంచెం నార్మల్ వాటర్ వేసి కలిపేసి అక్కడ పెట్టుకున్నాను. ఇంకో బౌల్లోనేమో ఓట్స్ తీస్తానండి పక్కన, చూడండి. ఈలోపు పాలు తీసుకొచ్చినవి నేనైతే టీకి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా కొన్ని ఉంటే అవి తోడేయడానికి అయితే చిన్న స్టవ్ మీద అయితే పెట్టేశాను. అక్కడ మరుగుతూ ఉంటాయి, దాంతో పని ఏమీ లేదు కదా మనకి అని చెప్పేసి. ఇంకా అక్కడ ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్తో కౌంట్ చేసుకోండి. ఒక బౌల్ ఓట్స్ను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏమో రాగి పిండి,
మొత్తం అన్నీ కలిపేసుకొని హాట్ వాటర్ కొంచెం మరిగినప్పుడు మన ఈ ఓట్స్ వేసి ఓట్స్ కొంచెం మెత్తపడుతున్నాయి అనే టైంలో ఈ రాగిపిండి కలిపాం కదా గ్లాసు, ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకుంటే మనకి యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంట్లో సాల్ట్ కన్నా జాగరీ పౌడర్, ఆర్గానిక్ జాగరీ పౌడర్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటా సరుకులు, అందులో వచ్చాయి. ఆ పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం పౌడర్, తాటి బెల్లం పౌడర్ అంటారు కదండి అది. అవన్నీ వేసి అక్కడంతా చక్కగా రెడీ అయిపోయినాక మొత్తం అంతా తీసి పక్కన పెట్టేశాను. మేము తినేటప్పటికి చల్లారకూడదని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. ఈలోగా టీ అయిపోయింది. వీళ్ళు బ్రష్ చేసేసారు కాబట్టి నేను ఏం చేశానంటే టీ కూడా చక్కగా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. ఇంకా 3 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ముగ్గురికి, రిక్కికి, నాకు, మా హస్బెండ్కి మొత్తం అలా చేసి పెట్టాను. కానీ తినలేదు. హస్బెండ్ ఒక్కలే తిని వెళ్ళిపోయారు ఏలూరు. ఇంకా మేము, రిక్కీ అయితే ఇంకా కర్రీలో వేసేసి ఆ 2 ఎగ్స్ రిక్కీ బాబు కూడా తినలేదు. ఇంకా టీ అయితే స్ట్రైన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే లేచి చక్కగా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యారు. ఈలోపు మళ్ళీ ఆ కోల్డ్ అవి కూలింగ్ అయిపోయినాయి వాటర్, హాట్ నుంచి చల్లారిపోయినాయి. చల్లబడిన వాటర్ని మళ్ళీ పెట్టి మా హస్బెండ్కి కూర్చున్న లోపు మా రిక్కీగా లేచాడు. ఇంకా వీడికైతే కొంచెం ప్యాంపరింగ్ ఇచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇక్కడ మా టిఫిన్ సెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఏలూరు కూడా వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే క్వాంటిటీగా మాకు ఎంత కావాలో అంత పెట్టుకొని రైస్ పెట్టేశాను. ఇంకా మిగిలినవి కదా టీలో పెట్టగా, ఇంకా అలాగే మనం పాలు తోడేసుకోవడానికి తీసిన పాలు కాకుండా మిగిలినలో పాలల్లో కొంచెం వామేసి మా రిక్కీకి అయితే పాలు అక్కడ పొయ్యి మీద పెట్టేశాను. అందులో కొంచెం వాటర్ కూడా వేస్తాను, ఎందుకంటే ఈజీ డైజెషన్ కోసం. చిన్నపిల్లలకి పాలు అంత ఈజీగా అరవు కదా. ఇప్పుడు అవి నేను ఇంత కాగబెట్టిన పాలండి, తోడేయడానికి అయితే వేరే దాంట్లోకి అయితే సపరేట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ నైట్ వేసిన పెరుగు అయితే పక్కనే ఉంది. ఇది ఏంటంటే నైట్కి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం పెరుగు. ఇంకా ఎప్పుడప్పుడు గిన్నెలు అయితే నేను ఎప్పుడు అందులోనే పెట్టేసుకొని చక్కగా నానిన వెంటనే కడిగేసుకుంటా సింక్లోనే. ఇంకా బయట ఉండదు నా క్లీనింగ్ సెక్షన్. ఇంకా రైస్ అయితే పైన పెట్టేశాను కదా, ఉడుకుతూ ఉంది స్లోగా. ఇంక ఈలోపు నేను మా ఇంటి దగ్గర నుంచి మొన్న మా ఇంటికి వెళ్ళాను కదా, వచ్చేసేటప్పుడు అక్కడ ఫ్రెష్గా మా షాప్లో ఎవరో వంకాయలు వేస్తుంటే బాగున్నాయి అని చెప్పి పెద్దగా ఉన్నాయని ఒక 2 అయితే తీసుకొచ్చాను. తెల్ల వంకాయలు చాలా బాగుంటుంది కర్రీ. వాటిలో ఇప్పుడు నేనైతే నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, కబూలి శన. సో ఇంకా అవైతే వేసి మంచిగా కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇలాగ మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నా, రెడీ చేసేసుకున్నాను కర్రీకి. ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసా. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి ఈ ఆనియన్స్ కట్ చేసుకుని కూడా వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇక్కడ అది పొయ్యిలో అయితే అడ్జస్ట్ చేస్తున్నా, కొంచెం ఏది స్పీడ్గా అవుతుంది అది కర్రీ, కొంచెం స్లోగా ఉడికేదేమో రైస్ పెట్టాను. ఇక్కడ మొత్తం అంతా ఫ్రై చేసుకోవడానికి ఇంకా ఆయిల్లో హీట్ ఎక్కాక మొత్తం వేస్తున్నాను. ఇంకా వంకాయలు కూడా కట్ చేసేసి డైరెక్ట్గా ఇంక ఉప్పు నీళ్ళలో ఏమీ వేయట్లేదు, ఎందుకంటే వెంటనే అందులో వేసేద్దామని చెప్పి. ఎక్కువ వంకాయలు అయితే ఒకటి కోసేటప్పటికి ఇంకో టైం పట్టేస్తాయి కాబట్టి కండ్రెక్కేస్తాయి అని చెప్పేసి మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాము. ఇక్కడ ఉన్నాయి 2 వంకాయలే కాబట్టి నాకు అంత పెద్ద టైం ఏం పట్టలేదు. సో వెంటనే అందులో వేసేసాను. వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేద్దామని చూస్తే సాల్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని కూడా అందులో వేసేసి ఈ వంకాయలు ఏమి కండ్రకకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ అయితే దాని మీద స్ప్రింకిల్ చేశాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. పచ్చిమిరపకాయలే వేస్తాను ఈ వంకాయ కర్రీలో. నేను ఇంకా కారం ఎక్స్ట్రా ఏమి వేయను డ్రైది, ఎందుకంటే ఇలాగే బాగుంటుంది. ఈ కొంచెం బాయిల్ అయిపోయినాక మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగలు, అవి నానబెట్టుకున్నాయి. ఇవే ఈ నానబెట్టుకున్న వాటిని కొంచెం సపరేట్గా తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా తీసుకొని కర్రీకి బాగుంటాయి ఇవి, అందులో తింటే కర్రీ చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ మనకి అన్నీ బాగా అందుతాయి అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ పప్పులు కూడా బాగా నానాయని చెప్తున్నాను. ఇంకా అది నైట్కి, ఇంకా రేపు మార్నింగ్కి తయారవుతాయండి మొలకలు వచ్చేసి. ఇంక ఇవాళ మొత్తం మనం మధ్యలో వాటర్ వేసి దాన్ని అలా సోక్ చేసి ఉంచితే అవి రేపు పొద్దున్నేకి చక్కగా మొలకలు వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అది తీసుకోవచ్చు. ఇప్పుడైతే అవన్నీ వేసాను. కొంచెం కరివేపాకు కూడా తీసుకొచ్చి కడిగి అది కూడా వేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి నేను. ఇక్కడ నాకు టైం 9:30 అవుతుంది. ఇంకా మా రిక్కీకి పెట్టిన పాలు కూడా మరిగిపోయాయి. ఇంకా అవి కూడా వడకట్టి చక్కగా మంచిగా తొరిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వంకాయ కర్రీ కూడా సిమ్లో పెట్టేశాను. ఈ లోపు ఇక్కడ కిచెన్లో పని అంతా అయిపోతుంది కదా, ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసాను.
ఇంకా ఇక్కడ వేసేసి వచ్చేసేటప్పటికి ఇల్లంతా క్లీన్గా లేదు. ఈడు రిక్కీగాడు ఇంకా మార్నింగ్ ఇంకా చెత్తగా ఉంటుంది కదా, ఇంకా అదంతా చూడండి ఎలా ఉందో. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను నేను. క్లీన్ చేసేసాక ఇది ఒకసారి చూసుకుంటే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఇంకా అలా పక్కన రైస్ ఇంకా కొంచెం ఉంది, ఇంకా అందుకని కొంచెంసేపు అలా ఉంచేసా. ఇప్పుడు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని వచ్చేసానండి. ఇది క్లీన్ చేసి నా పని అయిపోయినప్పుడే నేను రిక్కిని తీసుకొస్తా, ఎందుకంటే నన్ను పనులు ఏమి చేయనివ్వడు. ఉన్నది చిన్నోడైనా చాలా అల్లరి చేస్తాడు కదా చిన్నపిల్లాడు. సో ఇంకా నా పని అయిపోయిందని చెప్పేసి రిక్కీ కోసం వెళ్ళాను. చూసారా, ఆడు మట్లో ఆడుతున్నాడు, నన్ను చూసి కొడతానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడిని తీసుకొని వచ్చాను. ఇంక ఇదండి వంటలు అయితే అక్కడితో అయిపోయాయి. ఇదిగో నా లంచ్. మార్నింగ్ బాయిల్ చేసిన ఎగ్ తినలేదు కాబట్టి కర్రీలో వేసుకొని ఇప్పుడైతే తిన్నాను. సూపర్ టేస్టీగా వచ్చింది కర్రీ. వితౌట్ డ్రై చిల్లీ పౌడర్, ఓన్లీ మిర్చి వేసాను. సూపర్ అంటే సూపర్.